హాయ్ ఫ్రెండ్స్, మీ విజయ. ఒక చిన్న ఒక స్టోరీతో వచ్చాను. ఒక లేడీ అండి, ఆమెకి ఇద్దరు పిల్లలు. ఆమెకు డైవర్స్ అంటే తండ్రి నుంచి ఏదో సంథింగ్ అన్నారు. తండ్రి నుంచి తను కట్టుకున్న ఆయనకు డబ్బులు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ డబ్బుల కష్టపడి బిడ్డ సంసారం ఖరాబ్ చేసిండు, అది ఇదని అట్లా చేసేసి ఆమె పరిస్థితి ఏమైందంటే ఆమె డైవర్స్ తీసుకుంది అతని నుంచి. ఇంకా అది పరిస్థితి ఏది అనేది పెద్ద రీజన్గా అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె కూడా చాలా ఓకే అనేసి అని అన్నారు, మంచిగానే ఉంటుండ్రి అది ఇది అన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఆయన క్యారెక్టర్ బాగాలేదు, పాప కూడా వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదు అన్నారు. కానీ ఇంకా వాళ్ళ అది ఇంకా దేవుడికి ఎరక్క, మనం ఏం చెప్పలేము. కానీ ఆమె ఇప్పుడు డైవర్స్ చిన్న ఉన్నప్పుడే కొన్ని సంవత్సరాలు ఉన్నాక వెళ్ళిపోయిందంట. బాబుని తీసుకెళ్ళింది. పాప ఇక్కడే ఉంది. ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత అదే పెళ్ళి తను డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా మ్యారేజ్ చేసుకోలేదండి తను. వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకో అని, పిల్ల పెద్దగా అవుతుంది, మేము ఎన్ని రోజులు చూసుకోవాలి, పెళ్లి చేసుకో అంటే చేసుకోకుండా ఉండడం. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే తనకి అఫేర్స్ ఉన్నాయి కాబట్టి పెళ్ళైన ఆమెతో అఫేర్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ పాప వాళ్ళ పేరెంట్స్ అంతా చెప్పారు, చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకా అది కాదు, లేదు ఆస్తి కోసం వీళ్ళు అంటే ఆ డైవర్స్ టైంలో వాళ్ళ అందుకే అంటే డైవర్స్ టైంలో తక్కువ చూపిస్తే అమౌంట్ తక్కువ అడుగుతారు కదా అన్నట్టుగా అట్లా వాళ్ళ చెల్లికి వాళ్ళ తల్లికి అట్లా ఇట్లా అంతా కొంతమందికి ఇచ్చారు. ఆ టైంలో పాప మ్యారేజ్కి వచ్చింది కూడా ఆ పిల్లని పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ పిల్ల పరిస్థితి చాలా ఘోరం. వాడు తిప్పలు వాడు దేశ సంచారిలా తిరుగుతూ అందరికీ సేవలు చేసుకుంటూ ఏదో వచ్చిందంట తినడం పండుకోవడం. వాళ్ళ నానమ్మ తాత ముసలోళ్ళు ఏదో ఇంకా వాళ్ళకి వచ్చిన రెంట్ పైసలు ఉన్న వాళ్ళతో ఆ పిల్లని నడుపుకుంటూ మేనత్తలు ఇద్దరు హ్యాపీగానే వాళ్ళ సంసారాలు బాగానే ఉన్నాయి. ఆడ మధ్యలో పాపం అక్కడే ఎక్కడ మాటలు అక్కడ ఇవి నీ ఆ పిల్ల మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది. అసలు ఆ పిల్లకి ఏది మంచి ఏది చెడు, డబ్బే ముఖ్యం, హస్బెండ్ కాదు, ఫ్యామిలీ కాదు, అది ఇది అనేది అర్థమైపోయింది. ఆ పిల్లకు ఒక డబ్బులు ఉంటే చాలు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనే మైండ్లో సిచ్యువేషన్లో ఉంది ఆ పిల్ల. తండ్రి మొత్తాన్ని పట్టించుకునేవాడు కాలేకపోయాడు. చాలా బాధపడేది ఆ పిల్ల. నా తండ్రి ఇట్లా కనీసం నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు, అది ఇది అని చాలా బాధపడేది ఆ పిల్ల. ఇప్పటికీ కూడా మస్తు బాధపడుతుంది. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే తన సుఖం తాన క్షణం ఈరోజు చూసుకున్నాడు. కానీ లైఫ్లో ఒక పని చేసుకోవాలి, ఒక తల్లి లేని బిడ్డకు ఒక తండ్రిగా ఉండాలి అని వచ్చిన కాడికి చాలా నావి తీసుకొని నేను ఒక లైఫ్లో సెట్ కావాలి అని, ఒక పొజిషన్ ఉండాలి నాకు అంటూ పాపకు ఒక పొజిషన్ తీసుకొచ్చుకోవాలని ఆశ. అలాంటివి ఏమి లేవండి. ఈ పూట ఈరోజు ఎక్కడ అంటే అక్కడ తిరగడం, ఇటు అంటే అటు ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఇట్లా ఎంజాయ్ చేయడం అతని లైఫ్. అలాంటి తండ్రులకు ప్లీజ్ పిల్లల గురించి ఆలోచించండి. మీ గురించి అయిపోయింది, మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. ఈరోజు ఒక్కరోజుతున్న జీవితం అయిపోదు. జీవితం అంటే 100 ఏళ్ళ జీవితం. అది జీవితంలో చాలామందికి దొరుకుతుంది. కానీ ఆడపిల్లలకి మోసం చేసి వాళ్ళని
ఆకట్టుకొని ఆ క్షణం మాయమాటలు చెప్పి అట్లా ఇట్లా చేస్తే ఎప్పుడు దేవుడు మనం కొంతమంది దేవుణ్ణి మొక్కరండి, కానీ కొంతమంది దేవుళ్ళని రోజు పూజ చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ పూటకు మాత్రమే మంచిగా అవుతుందండి. తర్వాత మాత్రం చాలా కురుస్తారు. చెప్తున్నా, ఇది మాత్రం నమ్మండి. దేవుడు ఉన్నాడు. మనం చేసిన తప్పులు మనకు ఏలు పెట్టి చూపిస్తాడు పక్క. అది మనం ఈ జన్మలో చేసింది ఈ జన్మలో కురవాలి అని అంటారు కదా, అది కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి. ఆ తండ్రికి ఇదే నేను సలహా చెప్తున్నా. ఆ పాపని మంచిగా చూసుకోండి, మంచి సంబంధం ఇచ్చి మంచి పెళ్లి మ్యారేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను మంచి చూసుకుంటే ఆయన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఆడవాళ్ళు వెంబడి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది ఓకే అండి. ఇదే అండి మీ విజయశాయిని. ఆడపిల్లల్ని నమ్మించడం ఈజీ, మోసం చేయడం ఈజీ, కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. ఓకే, సీ యూ, బాయ్.